నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ధ విమానాల రిహార్సల్స్, విన్యాసాలను చూస్తూ మైమరిచిపోతున్న స్థానికులు. మాజీ మంత్రి బొత్స కాళ్లను మొక్కలేదన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అసెంబ్లీ లాబీలో లేచి గౌరవంగా నమస్కారం చేసినట్టు స్పష్టం. 31న నర్సరావుపేట మండలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. పింఛన్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష నందివాహన సేవ. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పర్యాటకులతో సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది. అత్యాధునిక యుద్ధ నౌకలు, విమానాల గర్జన చూపలను వింత అనుభూతులకు తీసుకెళ్లింది. నేవీ డేను పురస్కరించుకుని చేపట్టిన రిహార్సల్స్ చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. శత్రువులపై చాకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలతో యుద్ధ విమానాలు చూపలను అబ్బురుపరిచాయి. హాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు, బాంబుల దాడి వంటివి ఆహా అనిపించాయి. తీరాన్ని రక్షించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ సమర్థవంతంగా నిర్వహించే హాక్, ALH హెలికాప్టర్ల విన్యాసాల ప్రదర్శనకు వచ్చాయి. INS శివాలిక్, రన్ విజయ్ హెలికాప్టర్లు ల్యాండింగ్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. మార్కోవ్స్, మెరైన్ కమాండోస్ ధైర్య సాహసాలు, పారాచూట్ బలగాల ఆత్మస్థైర్యం హైలైట్ గా నిలిచింది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కానంటూ తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర MSME సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. నవంబర్ 11న అసెంబ్లీ లాబీలో ఇతర ఎమ్మెల్యేలతో పాటు కూర్చుని ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ అటువైపుగా వచ్చారని, అందరితో పాటు తాను కూడా లేచి సంస్కారంతో పలకరించానని మంత్రి వెల్లడించారు. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదని, సంస్కారంతో తాను నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో తమ కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని, బొత్స కుటుంబంపై సుదీర్ఘంగా పోరాడుతున్నామని, అలాంటి తాను బొత్స కాళ్లు ఎందుకు పట్టుకుంటానంటూ మండిపడ్డారు. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు,
అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటి ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకా కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. గడిచిన 20 సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి 3 సార్లు మంత్రి పదవి కానీ, 3 సార్లు ఎంపీ కానీ, 3 సార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు? వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం జిల్లా వాసులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా చెప్పగలుగుతాను. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఎల్లమందలో ఈ నెల 31న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పెన్షన్ లబ్దిదారుల సమస్యలు తెలుసుకుని మాట్లాడేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కేవలం ఎల్లమంద గ్రామం వరకే సీఎం పరిశీలించనున్నట్లు చెప్పారు. పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రముఖ శైవ క్షేత్రమైన త్రికోటేశ్వర స్వామిని సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఎల్లమంద, కోటప్పకొండ సీఎం పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్నాడు జిల్లాకి తొలిసారిగా మా అరవింద్ బాబు గారు, కృష్ణదేవరాయలు గారి నాయకత్వంలో ఎల్లమందల రమేష్ గారి స్వగ్రామం, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారి స్వగ్రామం అయినటువంటి ఎల్లమందల్ని ఎంపిక చేశారు. భారీగా జన సమీకరణ, భారీగా ప్రజలు తరలి రావాలి, చంద్రబాబు నాయుడు గారిని చూడాలి అనేటువంటి ఆతృత ప్రజల్లో కనపడతా ఉంది. కానీ ఓన్లీ ఎల్లమందల గ్రామం వరకే క్లోజ్ గా ఇంటరాక్ట్ అవుతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం వలన 5,000 మంది లోపు దగ్గరగా ముఖ్యమంత్రి గారు దగ్గరగా వెళ్లాలి. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో పెన్షనర్స్ కి అతి సమీపంలో వారితో మాట్లాడాలి, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు.
కాబట్టి 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏమో 250 చొప్పున 4 ఏళ్లు పెంచాడు. 1000 రూపాయలు ఇస్తానని చెప్పి 2000 3000 చేస్తానని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేసి పెంచడానికి ప్రాణం ఒప్పక చివరకు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి కాకముందు 3 నెలల నుంచే 4000 చేస్తానని చెప్పి వచ్చిన మరుక్షణమే అమలు చేశారు. పని చేసేటువంటి ముఖ్యమంత్రికి, పని చేతగానటువంటి ముఖ్యమంత్రికి తేడా ఇక్కడే ఉంది. 4000 పెన్షన్లో 3000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. 1000 రూపాయల పెన్షన్ 5 ఏళ్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి చేతగాని ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎంత నష్టపోయింది, వ్యవస్థలు ఏ విధంగా ఈ రోజు నిర్వీర్యం అయిపోయినాయి, పరిపాలన ఏ విధంగా గాడి తప్పింది. పరిపాలన గాడిలో పెడతానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సహకారం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రదోష నందివాహన సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి నందివాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.